హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈరోజు స్పెషల్ డే ఏంటండి, వ్యాలంటైన్స్ డే కదా. సో ప్రేమికుల దినోత్సవం అనమాట. సో అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు సో ఇది ఎందుకు మాకు వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నారా? సో చాలా అర్థం ఉంటుందండి వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ప్రేమ అనేది రెండు అక్షరాలే. సో రెండు అక్షరాల ప్రేమ, కానీ ఎన్నో ఎమోషన్స్, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఎన్నో దాచుకునే ఒక నిజమైన ఒక హస్త్రం ఏదన్నా ఉందంటే అది ప్రేమే అనమాట. సో ప్రేమ అంటే ఓన్లీ లవర్స్ మధ్యనేనా? సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్సేనా? సో పర్టికులర్గా వాళ్ళ కోసం ఈ డే పెట్టారు కాబట్టి సో కొంచెం ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రేమ అనేది అంటే ఎన్నో రకాలుగా ఉంది. సో ప్రేమ అనేది పదం ఒకటి, కానీ అది వ్యక్తపరిచే ఒక మనసుకి ఒకలా కనిపిస్తుంది అనమాట. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో తల్లిదండ్రులది ఒక ప్రేమ, బిడ్డలది ఒక ప్రేమ, తోబుట్టువులది ఒక ప్రేమ, సో హస్బెండ్ అండ్ వైఫ్ది ఒక ప్రేమ, ప్రేమికులది ఒక ప్రేమ. సో ఇలాగా ప్రేమ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ప్రేమ అనే ఒక అందమైన పదాన్ని అందంగానే ఉంచుదాం. సో దీనికి కొంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటట్టుగా చేస్తున్నారనమాట. సో ఈ ప్రేమ అనే పదానికి అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతుర్ని అల్లుడిని చంపించేయడం, లేకపోతే కూతుర్ని చంపడం, లేకపోతే ప్రేమ గురించి అంటే అమ్మ నాన్నని ఎదిరించి ఇది చేయడం. సో అలాంటివి కొన్ని అంటే ఈ అతి ప్రేమ వల్ల ఏమవుతుందంటే చాలా అనర్థాలే జరుగుతున్నాయి. సో ప్రేమించవచ్చు, తప్పులేదు, ప్రేమించాలి, గట్టిగా నిలబడాలి, ఒప్పించి చేసుకోవాలి. ఒకవేళ ఇష్టం లేదు అంటే కనుక పెద్దవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. సర్లే బతుకుతారని అనుకుంటుంది కదా, సో ఎలా బతుకుతూ చూద్దాం అనేసి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి. చంపించడం అలాంటివన్నీ కూడా కొంచెం వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒకవేళ ఆలోచించుకోవాలి, నిజమైన ప్రేమ అనే దానికి ఆలోచన ఉండదండి. సో ఇదైతే 100% నిజము. ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎలా మొదలవుతుంది ఏంటో ఎవరికీ తెలీదు. తల్లి ప్రేమ ఒకటే, తండ్రి ప్రేమ ఒకటే, భర్త ప్రేమ ఒకటి, ఇలాగా తోబుట్టువుల ప్రేమ ఒకటి, ఇలా ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. సో వీటన్నిటికి ఒక బంధం ఈ ప్రేమ అంటే ఇప్పుడు లవర్స్ మధ్య ఉన్న ప్రేమ వేరనమాట. అది ఎట్లా అంటే ఈ బంధాలన్నీ అప్పుడు కనపడవు. తల్లి తండ్రి తోబుట్టువులు ఈ బంధాలు అప్పుడు అక్కడ కనపడవు అనమాట. సో అదంతా ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సో అలాగే టెడ్డీ బేరు, రోజ్ డే ఇవన్నీ కూడా పెట్టారు కదండి. రోజ్ డే అనేది పర్లేదు. సో ఎందుకంటే ఒక గులాబీ పువ్వు గుర్తుగా మన లవ్కి గుర్తుగా ఇచ్చుకోవడం వెరీ గుడ్ అనమాట. అది టెడ్డీ బేర్ కూడా పర్లేదు, చాక్లెట్ డే కూడా పర్లేదు. సో కొన్ని డేస్ పర్లేదు, ప్రామిస్ డే కూడా పర్లేదు. ప్రామిస్ డే ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి, ఏమన్నా ప్రామిస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. కానీ కిస్ డే, హగ్ డే ఇలాంటివి ఉన్నాయి కదండి. సో అదేంటంటే పెళ్ళికి ముందే ఒక విధంగా ప్రేరేపించడానికి, కొద్దిగా తప్పు ద్రోవ పట్టించడానికి అనేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఆ రెండైతే నేనైతే లైక్ చేయను. ఇవైతే పర్వాలేదు, చక్కగా ఒకరికొకళ్ళు ఇది చేసుకోవడానికి అంటే బాగుంటాయి అన్నమాట. ప్రేమను వ్యక్తపరచుకోవడానికైనా దేనికైనా. సో అలాగే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడంతా కూడా ఇదవుతుంది కదండి, జనరేషన్స్ అవి మారుతూ ఉంటున్నాయి. సో పర్టికులర్గా మన ఇంట్లో ఇది ఇష్టం లేదు అన్నప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది అనమాట. అమ్మాయి అయినా అబ్బాయి అయినా దానికి దూరంగా ఉండడమే మంచిది. లేదు నాకు ఇష్టపడతాను వెళ్తాను అంటే కనుక దేనికైనా నేను పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లయితేనే ముందడుగు వేయాలన్నమాట. ఒకవేళ ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇష్టం లేదు, క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఉన్నాయన్నప్పుడు వాటి ఛాయల దాకా వెళ్లకుండా ఉండడమే బెస్ట్ అనమాట. అంటే కొన్ని టిప్స్ అలా ఇస్తున్నాను అంతే, ఏం కాదు. సో అలాగే ఒకటి చెప్పదలుచుకున్నానండి, నాది లవ్ మ్యారేజే.
అండ్ అరేంజ్ మ్యారేజ్ కూడా ఇష్టపడ్డాము, పెద్దలను ఒప్పించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతా సాంప్రదాయబద్ధంగానే జరిగింది. ఫస్ట్ లవ్ అనేది వెరీ గుడ్ లవ్ అనమాట. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అది నిజంగా మనకి లక్కీ అనమాట. నిజంగా మంచిదే. అంటే ఫస్ట్ చూసిన వెంటనే మనకి మనసుకు నచ్చింది, అది నిజంగా మన లైఫ్ లాంగ్ బెస్ట్ అనే అవుతుందండి. సో అదైతే 100% నిజం అనమాట. ఒకవేళ ఎక్కడెక్కడో కొంతమందికి జరగచ్చేమో కానీ, ఒకవేళ ప్రేమని అంటే ప్రేమ అనే పదాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, తల్లి తండ్రులు ఇట్లా చంపించడం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ లవర్సే చంపించేసుకోవడం. ఇప్పుడు ఒక ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళకి ఏదో మంచి సంబంధం వస్తుంది, ఇక్కడ వీళ్ళు అడ్డొస్తారు. సో అలాంటప్పుడు ప్రేమించడం ఎందుకు? సో ఈ ప్రేమ అనే పదానికి మచ్చ తేవడం ఎందుకు? అంటే ఉండి కోల్ది ప్రేమ అనే పదం ఎలా అవుతుందంటే ఒక అంటే ఈ ఈవెన్ ఈ లవర్స్ మధ్యనే కాదు, తండ్రి పిల్లల మధ్యన కూడా. అంటే ఒక తండ్రి అంటే కొన్ని న్యూస్లు వింటున్నాం కదా మనం, ఒక తండ్రి తన ఆడపిల్ల మీదే తను ఇది చేయడం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో అలాగా ఒక తాత తన మనవరాల మీద ఇది చేయడం. సో అలా అనమాట. ఒక మావయ్య తన మేనకోడల మీద ఇది చేయడం. ఇలాగా కొన్ని జరుగుతూ ఉంటున్నాయి కదండి. సో ఇదేంటంటే ఈ ప్రేమ అనే పదానికి భ్రష్టు పట్టిస్తున్నారనమాట. సో అంటే మేనమామ ప్రేమ వేరు, తండ్రి కింద ఆలోచిస్తారు అక్కడ. తాతయ్య ప్రేమ వేరు, తండ్రిని ఒక హీరో కింద చూసుకుంటారు. సో ఇలా వీళ్ళే సొసైటీలో విలన్స్ అయిపోతుంటే ఎలాగా అంటే కొంతమంది నీచులు ఈ భ్రష్టు పట్టిస్తున్నారనమాట ఈ ప్రేమ అనే పదానికి. అంటే వాల్యూ లేకుండా చేస్తున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ప్రేమ అనే పదాన్ని మంచిగా అలాగే దాని యొక్క మీనింగ్ని అలాగే ఉంచండి. దీన్ని ఒక సర్వనాశనం చేసేసేంత విధంగా ఎవ్వరూ నడుచుకోవద్దు, ప్రయత్నించవద్దు కూడా. ఆల్రెడీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. సో అవి చాలా మనసును కదిలిస్తున్నాయి. కానీ ఎక్కడో ఇంకా చిన్న ఆశ అనమాట. లేదు, నిజం ఉంది, ఇంకా మానవత్వం అనేది ఉంది. అంటే వరసలు ఇవన్నీ కూడా, వాయు వరసలు ఇవన్నీ కూడా అందరికీ ఉన్నాయి అనే ఒక థాట్తోనే ఇంకా మనందరం ఉండాలి కూడా. మంచి థాట్స్ వస్తేనే మైండ్లోంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ప్రవర్తన కూడా వస్తుంది. సో అందుకేనండి ఈ ప్రేమ అనే పదాన్ని ఏంటంటే ఇది ఓన్లీ లవర్స్కి ఒకటే అంకితం కాదు. ఇది అందరికీ కూడా, తల్లిదండ్రులు, తోబట్టువుల ప్రేమ అన్నీ కూడా అందరికీ ఫస్ట్ చెప్పినట్లుగానే అన్ని వర్గాలకి చెందినది ప్రేమ. ఇది ఒక అమృతమైనది. సో ఈ ప్రేమని ఇలా ప్రేమలాగే మనం ఉంచుదాం, దీన్ని కలుషితమైతే చేయొద్దు. నేను చెప్పదలుచుకున్నదైతే ఇదేనండి. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తల్లిదండ్రులకి అలాగే అంటే మా అమ్మల్ని ఇంత కన్నీ పెంచినందుకు తల్లిదండ్రులకి అలాగే తోబుట్టువులకి అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరికైనా చెప్పచ్చు. ఎక్స్పెషల్లీ ఇది ఒక లవర్స్కి కాబట్టి ఇది ఒక డేని అట్లా కన్వర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది అందరికీ సంబంధించినది ఈరోజైతే. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అందరికీ కూడా. సో ప్రేమని ప్రేమిద్దాం, ప్రేమని ప్రేమలాగే ఉంచుదాం, ప్రేమని స్వచ్ఛంగానే ఉంచుదాం, ప్రేమని అమృతంలానే చూసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో అంటే ఇవి చెప్పుకుంటూ ఉంటే నాకు నా స్వీట్ మెమరీస్ అవన్నీ గుర్తొస్తాయి అనమాట. సో మాది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా, కొన్ని స్వీట్ మెమరీస్ అవి గుర్తొస్తూ ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను నా లవ్ స్టోరీ. అన్నీ ఈ వీడియోలోనే రివీల్ చేసేయకూడదు కదా. సో ఇంకంతేనండి ఈరోజైతే వీడియో. బాయ్ బాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, బాయ్ బాయ్.